వరదలతో జలాశయాలన్నీ నిండుకుండలా మారిపోతున్నాయి. కృష్ణమ్మ పర్వాలు తొక్కుతోంది. కృష్ణమ్మ బేసిన్లోని ప్రాజెక్టులన్నీ కూడా ఫుల్గా అయిపోయాయి. ఇప్పటికే గేట్లన్నీ కూడా ఎత్తేశారు. ఇక ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు అన్ని గేట్లు ఎత్తేశారు. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా సుమారుగా 22 గేట్లు ఎత్తేశారు అధికారులు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 టీఎంసీలు కాగా ప్రస్తుతం సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 580 అడుగులుగా నమోదైంది. ఇక నాగార్జున సాగర్లో 22 గేట్లు ఎత్తేసి అధికారులు దిగువకి నీటిని విడుదల చేశారు. ఇక గేట్లు ఓపెన్ చేయడంతో 1,50,580 క్యూసెక్లుగా నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు. కుడి కాలువ నుంచి 8,221 క్యూసెక్లు, ఎడమ కాలువ నుంచి 6,325 క్యూసెక్లు నీటిని విడుదల చేశారు. ఇక సాగర్ ఇన్ఫ్లో 3,529 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో కూడా 3,529. అంటే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ఇన్ఫ్లో మొత్తాన్ని కూడా బయటికి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 298 టీఎంసీలు అక్కడ నమోదైంది. ఇక అలాగే నారాయణపూర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 25 గేట్లు ఎత్తారు అధికారులు. జూరాల్లో 34, శ్రీశైలంలో 10 గేట్లు. పూర్తిగా ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు అన్ని కూడా గేట్లు ఎత్తేస్తారు అధికారులు. ఇక నాగార్జున సాగర్ గురించి మాట్లాడుకుంటే 312 టీఎంసీలు గాను 298 టీఎంసీలుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం కనుక మనం పరిశీలిస్తే 585 అడుగులకు గాను ప్రస్తుతం అక్కడ 590 అడుగులకు గాను 585 అడుగులుగా అక్కడ నీటి మట్టం నమోదైంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి 25 గేట్లు ఎత్తారు అధికారులు. జూరాల్లో 34, శ్రీశైలంలో 10 గేట్లు ఎత్తారు అధికారులు. ఇక నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి స్పాట్ నుంచి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రమేష్, సో నాగార్జున సాగర్ డ్యామ్ని నిన్న ఉదయం ఈ సమయం నుంచి మొదలుకుంటే మరి తిరిగి ఈ సమయం చూస్తారు కల్లా 22 గేట్లు ఎత్తారు అధికారులు. సో గంటకి గేట్లు ఎత్తునే ఉన్నారు. దిగువకి విడుదల చేస్తున్నారు నీటిని. సుమారుగా 3 లక్షల పైచిలకు క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పర్యాటకులు ఏ రకంగా వస్తున్నారు అక్కడికి? గంటకి ఇన్ఫ్లో పెరుగుతుంది కానీ తగ్గనటువంటి పరిస్థితి కనిపించిందని చూడొచ్చు. మనం పూర్తిగా చూస్తున్నాం. నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తే నిన్న మొదటగా 6 గేట్లు ఎత్తడం జరిగింది. ఆ తర్వాత 4 గేట్లు, 10 గేట్లు, 16 గేట్లు, 20 గేట్లు, ఇప్పుడు ఏకంగా 22 గేట్లు ఎత్తి కూడా దిగువకు నీటిని విడుదల అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నాగార్జున సాగర్ కి శ్రీశైలం నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. 3 లక్షల క్యూసెక్ల వరద నీరు కూడా వచ్చి చేరుతుందో కూడా అవుట్ఫ్లో కూడా అదే మాదిరిగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం చేరుకుంది కాబట్టి వచ్చిన నీటిని కూడా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా 26 గేట్లకు కాను 22 గేట్లు కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి. ఇక మిగిలింది 4 గేట్లు అని చెప్పవచ్చు. అక్కడ లెఫ్ట్ సైడ్ లో 2 గేట్లు, అదేవిధంగా రైట్ సైడ్ లో 2 గేట్లు, 4 గేట్లు మినహా మొత్తం కూడా 22 గేట్లతో కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడడం జరిగింది. అందులో 22 గేట్లలో కూడా 15 గేట్లను కూడా 10 అడుగుల మేర ఎత్తడం జరిగింది. మిగతా వాటిని 5 అడుగుల మేర ఎత్తడం జరిగింది. నిన్న మొత్తం కూడా 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తడం జరిగింది. కానీ వరద ప్రవాహం పెరగడంతో కూడా ఇప్పుడు 10 అడుగుల మేర ఎత్తి కూడా లక్షలాది క్యూసెక్లు కూడా దిగువకు విడుదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పైనుంచి వస్తున్నటువంటి లెవెల్స్ ఆధారంగా కూడా కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో ప్రకృతి రమణీయత మనకు ఆ సందర్శకులకు కూడా ఎంతో చాలా వరకు ఎక్సైట్మెంట్ గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ వెదర్ కూడా నాగార్జున సాగర్ లో చాలా కూల్ గా ఉంది. ఇప్పటికే కొద్దిసేపు క్రితమే చిరుజల్లులు కూడా వర్షం కూడా పడినటువంటి పరిస్థితులతో ఈ అపురూపమైనటువంటి దృశ్యాలని, ఈ అద్భుత దృశ్యాలని, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నటువంటి దృశ్యాలని మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా మైమర్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు మొత్తం కూడా 22 గేట్ల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా దిగువకు ఏ విధంగా వెళ్తుందో కూడా చూస్తున్నాం. మొత్తం మనం చూడొచ్చు డ్యామ్ పై ఉన్నాం. ఏదైతే మన పర్యాటకులు కూడా రావాల్సి ఉన్నా కానీ అంతా కూడా ఈ డ్యామ్ పైకి చేరుకుంటారు. ఈ డ్యామ్ నుంచే కూడా విజిట్ ఉంటుందని చెప్పొచ్చు, సందర్శన ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే వందలాదిగా మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఈ సుందర దృశ్యాలను కూడా చూడడానికి వస్తున్నారు. ఇక్కడ ఎలా ఉందండి? బాగుంది. అదే చూడడానికని వచ్చినాం. ఇంతకుముందు వచ్చినాం, మళ్ళీ చూద్దాం వచ్చినాం. మొత్తం చూడొచ్చు డ్యామ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తున్నాం. మొత్తం కుడి ఎడమ మనం చూసినట్టే సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం. మనం ఇక్కడ రైట్ సైడ్ గుంటూరు, అదే విధంగా లెఫ్ట్ ఇటు నల్గొండ జిల్లా, 2 రాష్ట్రాల సరిహద్దు అని చెప్పవచ్చు. ఏపీ తెలంగాణ
సరిహద్దు ప్రాంతం ఈ డ్యామ్ పరిసరం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా పర్యాటకుల తాకిడైతే పెరిగిందని చెప్పవచ్చు. మిగతా 4 గేట్లను కూడా తెరిచే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్లో విపరీతంగా కొనసాగుతుంది కాబట్టి ఇక మిగిలిన 4 గేట్లను కూడా అధికారులు తెరుస్తారని కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నిన్న మొన్నటి వరకు కూడా వెలవెలబోయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంతా కూడా ఇవాళ మొత్తం నిండుకుండని తలపిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. మొత్తం గత 10 రోజుల క్రితం చూసినట్లయితే నాగార్జున సాగర్ డ్యామ్ అనేది పూర్తిగా డెడ్ స్టోరేజ్ కు చేరుకొని ఒక దశలో 504 అడుగులకు చేరి మంచినీరు కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఇవాళ మొత్తం నిండుకుండన తలపించి మొత్తం వాటర్ అంతా కూడా సముద్రంలోకి ఏ విధంగా వెళ్తున్నాయో మనం ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఈ సాగర్ ఈ వాటర్ అంతా కూడా వెళ్ళినటువంటి వాటర్ ఆ పులిచింతలకు చేరుతుంది. పులిచింతలకు కూడా నిండుకుండల మారుతుందో పులిచింతల ప్రాజెక్ట్ కూడా 2 గేట్లు తెరవడం జరిగింది. పులిచింతల నుంచి కృష్ణా బ్యారేజ్ కూడా ఈ వాటర్ అంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ వైపు కూడా గత వారం రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్ లో కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా మొదలైందని చెప్పవచ్చు. ఆ విద్యుత్ ఉత్పత్తి కూడా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా మొదలైంది. క్రస్ట్ గేట్ల పక్కనే ఉన్నటువంటి పవర్ హౌస్ ను కూడా చూస్తున్నాం. మొత్తం 8 టర్బైన్లు ఉన్నాయి. అందులో ఒక 6 టర్బైన్లు ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయి, 2 మాత్రం రిపేర్ లో ఉన్నాయి. 6 టర్బైన్ల నుంచి కూడా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా అవుతుంది. ఓవైపు క్రస్ట్ గేట్ల నుంచి వస్తున్నటువంటి వాటర్, దిగువకు వస్తున్నటువంటి వీటి అన్నింటికి మించి కూడా మొత్తం ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కడో మనం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లోనే ఉన్నామా లేకపోతే ఎక్కడికైనా వచ్చామా అనే విధంగా కూడా మొత్తం చుట్టూ ఆ ప్రకృతి రమణీయత అనేది కళ్ళకు కట్టొచ్చినట్టు కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఇంకా 4 గేట్లను ఎప్పుడు తెరుస్తారని ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. గంటకు ఇన్ఫ్లో మాత్రం పెరుగుతూనే ఉంది, మాత్రం ఎక్కడా తగ్గుముఖం పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలకు కాను ఇప్పటికే 298 టీఎంసీలకు కూడా చేరుకుంది. అయితే 590 అడుగులకు కాను 585 అడుగులకు చేరుకుంది. కానీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం కూడా నిండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫ్లో ఎక్కువగా వస్తుంది. కాబట్టి నిన్న మనం చూడడం జరిగింది. ఎప్పుడైతే 582 అడుగుల నుంచే కూడా గేట్లు తెరవడం ప్రారంభించడం జరిగింది. గత 2 సంవత్సరాలు అవుతుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండకపోవడం. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా చేరుకుంది. నిండుకుండలా చేరుకోవడమే కాదు, ఆ గత వారం రోజుల నుంచి కూడా అనుకున్నంత ఎక్కువ స్థాయిలో కూడా మొత్తం ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ఒక దశలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుతుందా లేదా అనేది చాలా వరకు అనుమానాలు ఉండేది. కానీ వరద ప్రభావం కొనసాగడం, నిండుకుండలా మారడమే కాదు, మొత్తం వచ్చినటువంటి వాటర్ 3 లక్షల ఇన్ఫ్లో వస్తే అదే విధంగా అవుట్లో కూడా 3 లక్షలు కూడా బయటికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కుడి ఎడమ 2 కాల్వలకు కూడా సాగునీటిని విడుదల చేయడం జరిగింది. ఎడమ కాలువ పరిధిలో ఇటు నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల రైతులకు 10 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందుతుంది. కాబట్టి ఎడమ కాలువ పరిధిలోని మొత్తం ఆ కాలువ కింద ఉన్నటువంటి మిగతా కాలువలన్నీ కూడా నింపి పెట్టుకోవడం జరిగింది. మొత్తం చెరువులు, కుంటలు ఎక్కడ ఆయకట్టు పరిధిలో మొత్తం ఎక్కడికక్కడ నిండుకుండలా మారిపోయినని చెప్పవచ్చు. మళ్ళీ ఒక ఆయకట్టు పరిధిలో ఒక 2 సంవత్సరాల వరకు కరువు అనేది ఉండదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ దృశ్యాలను చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చాలా వరకు నిన్నటి నుంచి కూడా వర్కింగ్ డే కావడంతో కూడా కాస్త పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా సెలవు దినంలో మరింతగా పెరిగే అవకాశం కనపడుతుంది. నిన్న మొన్నటి వరకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తీశారని శ్రీశైలం వెళ్ళిన వారంతా కూడా మళ్ళీ సాగర్ బాట పట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పవచ్చు. చాలా వరకు ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నామని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? తుర్కేంజాల నుంచి వచ్చారు. 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు బాగుంది. హైదరాబాద్ నుంచి చూడడానికి వచ్చారు. చూడడానికి వచ్చారండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది, వెదర్ కూడా బాగుంది. శ్రీశైలం వెళ్ళారు? వెళ్ళొచ్చాను. శ్రీశైలం కూడా శ్రీశైలం నుంచి పిల్లలతోని ఎంజాయ్. చాలా బాగుంది వెదర్ అంతా, సీనరీ బాగుంది. ఇంతకు ముందు కూడా వచ్చినాం 2 years బ్యాక్. చూడొచ్చు ప్రతి ఒక్కరు ఆ ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాహనాలు మొత్తం కూడా ఇక్కడ ఏదైతే డ్యామ్ ఉందో ఆ డ్యామ్ పై కూడా మొత్తం నిలిచిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ గుంటూరు వైపు వెళ్ళేవారు, అటు తెలంగాణ వైపు వెళ్ళేవారు ఆపి మరి కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో కూడా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ దృశ్యాలను చూడడానికి వస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. బాగుంది, చాలా బాగుంది. చూడడానికి వచ్చినాం. లాస్ట్ 2 years బ్యాక్ వచ్చినండే, మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చినాం. అవును, మా ఫ్రెండ్స్ అంతే కదా సార్.
మార్నింగ్ 7 కి బయలుదేరినాము. వ్యూ చాలా బాగుంది. ఈ వర్షం తోటి వెదర్ కూడా బాగుంది. సో ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో రావచ్చు, చాలా బాగుంది. ఇంతకు ముందు చూసాం, లాస్ట్ 2 years బ్యాక్ కూడా వచ్చినాం కదా. సో ఇప్పుడు మోస్ట్లీ అదిగో చూడాలి, ఒక 4 వదిలేశారు, మిగతా ఓపెన్ 22 ఉన్నట్టు. చాలా బాగుందండి. 2 years తర్వాత వాటర్ వచ్చాయి. మా ఏరియాలో కూడా సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. మా ఫ్రెండ్స్ తో మేము వచ్చాము. నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ సీను గారు. మా నల్గొండ అండి, కానీ హైదరాబాద్ లో చాలా 3 years తర్వాత మళ్ళీ మిత్రులతో కలిసి వస్తాం. చాలా బ్యూటిఫుల్ సీనరీ, మంచి ఆనందంగా ఉంది. వాతావరణం చాలా హ్యాపీగా ఉంది. బహుశా రేపటి నుంచి పబ్లిక్ ఎక్కువైతారని ఈ రోజే వచ్చేసాం. చాలా హ్యాపీగా చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి కనిపిస్తుంది. మనం ఆర్టీవీ ద్వారా కూడా చూపిస్తున్నా, మొత్తం కూడా ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నాగార్జున సాగర్ లో గతంలో కూడా ప్రాజెక్టు గేట్లు తీర్చినప్పుడు కూడా మనం ప్రతిసారి చూస్తున్నాం. కానీ అంతకు రెట్టింపు 100 రెట్టింపుల స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వాతావరణం అనుకూలించడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యూ కానీ, పూర్తిగా 22 గేట్లు తెరవడం కానీ, గేట్లు తెరవడం కూడా అందులో 10 అడుగుల మేర ఎత్తడం కానీ, మొత్తం దిగువకు లక్షలాది చెక్ల నీరు వెళ్తుండడం కానీ, ఈ దృశ్యాలన్నీ కూడా శ్రీశైలం నిన్న మొన్నటి వరకు వెళ్ళిన వారంతా కూడా మళ్ళీ నాగార్జున సాగర్ కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ ఫ్లో ఎప్పటి వరకు ఉంటారు, తర్వాత గేట్లు ఎప్పుడు మూస్తారని చాలా చూస్తారు. ఇక కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలాగా మారిపోయాయి. అటు ఆల్మట్టి నుంచి మొదలుకుంటే నారాయణపూర్ వరకు కూడా పూర్తిగా గేట్లు ఎత్తేసారు. నాగార్జున సాగర్ కూడా దాదాపుగా 26 గేట్లకు కానీ 22 గేట్లు ఎత్తేసారు. సో 3 లక్షల పైచిల క్యూసెక్ల నీటి మొత్తం కూడా దిగువ విడుదల చేస్తున్నారు. మీరు చూస్తే కనుక మొదట జూరాల నిండుకుండలాగా మారింది. ఎగువన కురిసిన వర్షాల కారణంగా జూరాల నిండిపోయింది. పూర్తి స్థాయిలో 34 గేట్లు కూడా ఎత్తేసి అంతా కూడా ఇన్ఫ్లో మొత్తాన్ని కూడా అవుట్ఫ్లోగా వదిలేస్తున్నారు అధికారులు. అక్కడి నుంచి జూరాల నుంచి సెకండ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు శ్రీశైలం చేరుకుంది. శ్రీశైలం నిండుకుండలాగా మారింది. 885 టీఎంసీల అక్కడ పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను 850 వరకు కూడా అక్కడ నీటి మట్టం నమోదైంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు గాను సుమారుగా 180-190 టీఎంసీలుగా నమోదైంది. అయితే ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి నాగార్జున సాగర్కు వరద చేరుకుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్కి 3,02,586 క్యూసెక్లుగా నమోదైంది. పూర్తి స్థాయి ఇన్ఫ్లోని కూడా అవుట్ఫ్లో రూపంలో వదిలేస్తున్నారు అధికారులు. 22 గేట్లని 5 మీటర్ల ఎత్తుకి 5 ఫీట్ల ఎత్తుకి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి కిందికి విడుదల చేస్తున్నారు. ఇక దీంతో ఈ నీరు మొత్తం కూడా పులిచింత ప్రాజెక్టు చేరే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతం మీరు చూస్తే కనుక ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు కూడా దాదాపుగా అన్ని గేట్లు ఎత్తేసారు. ఈ ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలని, ఈ యొక్క పర్యాటక దృశ్యాల్ని వీక్షించేందుకు చాలా మంది పర్యాటకులు అక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీశైలం వద్ద చాలా మంది పర్యాటకులు మనం చేరుకోవడం చూస్తాం. ఇప్పుడు అదంతా కూడా నాగార్జున సాగర్ వైపు క్యూ కట్టారు. నాగార్జున సాగర్ వైపు వారంతా కూడా చేరుకుంటున్నారు.